ఢిల్లీకి బయలుదేరిన కురియన్ కమిటీ సభ్యులు 2 రోజుల పాటు ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై వివరాల సేకరణ. ఏఐసీసీకి ప్రాథమిక నివేదిక సమర్పించనున్న కమిటీ ఈ నెల 26న మరోసారి తెలంగాణకు. ఏపీలో మంచి చేయాలన్న వాళ్ళకి స్పీడ్ బ్రేకర్లుండవు. ఔత్సాహికులు ముందుకు రావాలన్న సీఎం చంద్రబాబు. అక్షయ పాత్ర స్ఫూర్తితో త్వరలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని వెల్లడి. హైదరాబాద్ నార్సింగ్ లో కిడ్నాప్ అయిన నరేందర్ సురక్షితం. నెక్నంపూర్ లో ఎంఆర్పీఎస్ నేతను వదిలి వెళ్లిన కిడ్నాపర్స్ రియల్ ఎస్టేట్ గొడవలతోనే కిడ్నాప్ చేసినట్లుగా అనుమానాలు. ప్రమాదాంచుల్లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి. వర్షాలతో ఊడిపడుతున్న స్లాబ్ పెచ్చులు. నర్సాపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సిబ్బంది సలహా. భయాందోళనలో రోగులు. కర్నూలు ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యంపై వీడని మిస్టరీ. రోజుకో కథ చెబుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న నిందితులు. మొదట అత్యాచారం చేసి ఎత్తిపోతల కాల్వలో పడేశామన్న మైనర్లు. ఆ తర్వాత వేరే చోట పూడ్చిపెట్టామని వెల్లడి. భూపాల్పల్లి జిల్లా కేటీపీపీలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసిన అధికారులు. 500 మెగావాట్ల ప్లాంట్ మొదటి దశలో ఓవరాలింగ్. 30 రోజుల పాటు సాగనున్న పనులు. ఖమ్మం జిల్లాలో కుండపోత. జేవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. బొగ్గు ఉత్పత్తికి మన్యం జిల్లాలో గుంతలమయమైన రోడ్లు. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. లారీని తాళ్లతో లాగుతూ సిపిఎం నేతల వినూత్న నిరసన. 5 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్.